ఫ్రెండ్స్, మనం ఈరోజు థియరీ ఆఫ్ అంటే వైగాట్స్కి తర్వాత పియాజే ఈ రెండు థియరీస్ మీద ఆబ్జెక్టివ్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాం. ఇవి ఓల్డ్ సీటెడ్ పేపర్స్కి వెళ్ళి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మనందరికీ తెలిసిందే. దయచేసి తప్పనిసరిగా ఈ బిట్స్ చేసే ముందు అయితే క్విక్ రివిజన్ వీడియో చూడండి. అది జస్ట్ 14 to 15 minutes వీడియో ఉంది. చేసిన తర్వాత మనకు తప్పనిసరిగా హెల్ప్ అవుతుంది. మీకు లేదు అంటే మనకు రెగ్యులర్ వీడియోస్ రెండింటి మీద మనం వేరు వీడియోస్ చేసుకున్నాము. ఏంటి అంటే ఒక టాపిక్ మీద అవగాహన వస్తుంది. ఈ క్వశ్చన్ చేయడం అనేది చాలా సులభం. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే లేదా ఓకే. సో ఇందులోకి వెళ్ళి తప్పనిసరిగా పియాజే నుంచి పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, వైగాట్స్కి ఆఫ్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్కి వెళ్ళి మనకు మినిమం 2 to 4 మార్క్స్ మనం చూస్తున్నాం. సో ఫస్ట్ బిట్, ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద స్టూడెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ప్రొసీడ్ ఫర్దర్ ఆన్ an ongoing activity, a teacher decided to provide cues and hints in form of what, why, how. According to Vygotsky's theory, this strategy of teacher will. అంటే పిల్లలకు ఒక యాక్టివిటీ ఇచ్చారట, అందులో కూడా పిల్లలు స్ట్రగుల్ అవుతున్నారు. అప్పుడు టీచర్ గారు ఏం చేశారట అంటే చిన్న క్యూస్ లాగా కొంచెం హింట్స్ లాగా ఇస్తున్నారు. ఏంది వాట్, వై, హౌ అని క్వశ్చన్స్ వేసుకుంటూ హింట్ లాగా ఆ సాల్వేషన్ చేసుకోవడం కోసం ఇస్తున్నారు. మరి వైగాట్స్కి ప్రకారం టీచరు యొక్క ఏ రకంగా ఉంది అనేది కింద 4 స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది ఒకసారి చూద్దాం. ఒకటి, డిమోటివేట్ ద చిల్డ్రన్ టు లర్న్, అంటే పిల్లల్ని నిరుత్సాహపరుస్తుంది. రెండవది, యాక్ట్ యాజ్ ఏ స్కఫోల్డ్ ఫర్ లెర్నింగ్, వారు నేర్చుకోవడంలో స్కఫోల్డింగ్ లాగా ఉపయోగపడుతుంది. మూడవది, కాజ్ విత్డ్రాయల్ టెండెన్సీ అమాంగ్ స్టూడెంట్స్, పిల్లలు విత్డ్రా అవుతారు. 4, బీ మీనింగ్లెస్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ఇది అర్ధరహితం అవుతుంది అభ్యసనంలోనే చెప్తున్నారు. సో తప్పనిసరిగా ఇక్కడ వైగాట్స్కి ప్రకారం అక్కడ మనకి హింట్ ఏంది అంటే ఇక్కడ వైగాట్స్కి ప్రకారం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఆన్సర్స్ ఏందో దయచేసి ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోండి. ఒకటేమో డిమోటివేట్ ద చిల్డ్రన్, అంటే మళ్ళీ ఒకసారి చూస్తున్నాం, ఆఫ్టర్ అబ్జర్వింగ్ దట్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రగులింగ్ టు ప్రొసీడ్ ఫర్దర్, అంటే పిల్లలకు ఒక అంశం లోపల వాళ్ళు ఇంకా ప్రొసీడ్ కాలేకపోతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు అనే ఆన్గోయింగ్ యాక్టివిటీ, ఒక యాక్టివిటీలో ఏ టీచర్ డిసైడెడ్ టు ప్రొవైడ్ క్యూస్ అండ్ హింట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, వై, హౌ. సో టీచర్ గారు గమనిస్తున్నారు, గమనించి వాళ్ళకు కొద్ది సపోర్టివ్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక హింట్స్ లాగా ఇస్తున్నారు ప్రశ్నల రూపంలో వాట్, వై, హౌ అని. అకార్డింగ్ టు వైగాట్స్కి థియరీ, దిస్ స్ట్రాటజీ ఆఫ్ టీచర్ విల్. ఈ స్ట్రాటజీ వైగాట్స్కి ప్రకారం ఏంటిది? ఒకటి, డిమోటివేట్ ద చిల్డ్రన్ టు లర్న్. రెండవది, యాక్ట్ యాజ్ ఏ స్కఫోల్డింగ్ ఫర్ లెర్నింగ్. మూడవది, కాజ్ విత్డ్రాయల్ టెండెన్సీ అమాంగ్ స్టూడెంట్స్. నాలుగవది, బీ మీనింగ్లెస్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో దయచేసి మీరు మీ యొక్క ఆన్సర్ బహుశా ఐడెంటిఫై చేసే ఉండొచ్చు. దయచేసి ఒక సెకండ్ ఆలోచించండి. ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే టీచర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ స్కఫోల్డింగ్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డిమోటివేట్ చిల్డ్రన్ కాదు, కాజ్ విత్డ్రాయల్ టెండెన్సీ అమాంగ్ ద స్టూడెంట్స్ కాదు, బీ మీనింగ్లెస్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ కాదు, చిల్డ్రన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ స్కఫోల్డింగ్ ఫర్ లెర్నింగ్, అంటే టెంపరీ సపోర్ట్ మనం అనుకున్నాం కదా. అంటే అనుభవజ్ఞులైన ఎవరైతే పెద్దలు ఉంటారో ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ ఏం చేస్తారు, ఒక చిన్న స్కఫోల్డింగ్ లాగా సహాయపడతారు నేర్చుకోవడంలో అనేది ఇందులో ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. సో వైగాట్స్కీస్ సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ emphasizes importance of dash in the learning process. వైగాట్స్కి సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం ఉంది కదా, సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం అనేది లెర్నింగ్ ప్రాసెస్లో డాష్ ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఇది ముఖ్యం. ఇంపార్టెన్స్ ఆఫ్ ఒకటి కల్చరల్ టూల్స్, రెండవది అట్రిబ్యూషన్, మూడవది మోటివేషన్, నాలుగవది ఈక్విలిబ్రియం. మళ్ళొకసారి చూడండి, వైగాట్స్కి సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్ దృక్పథం, సాంఘిక సాంస్కృతిక దృక్పథం వైగాట్స్కి ఆఫ్ లెర్నింగ్ లోపల అభ్యసనం అనేది సాంఘిక సాంస్కృతిక దృక్పథంలో జరుగుతుందని చెప్పారు కదా. అది దేన్ని నొక్కి చెప్పింది, దేని ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది అని అనుకున్నారు. ఒకటి కల్చరల్ టూల్స్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెసా, అట్రిబ్యూషన్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెసా, మోటివేషన్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెసా, ఈక్విలిబ్రియం ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. సో దయచేసి మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చే ఉంటుంది, ఎందుకంటే మనకు పదజాలం అనేది మనకు పికప్ చేస్తుంది ఆన్సర్ వైగాట్స్కి సంబంధించిన థియరీలోని. సో ఒకసారి దయచేసి మీ ఆన్సర్ ఏదో పుటప్ చేసుకోండి.
సో ఇందులో డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం మనం. కల్చరల్ టూల్స్. దయచేసి కల్చర్ అనేది అంటే సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అన్నారు. సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం. కన్స్ట్రక్టివిజం ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్ అని చెప్పడం జరిగింది కదా. సో అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం లేదా సోషల్ ఇంటరాక్షన్స్ అనేటివి చెప్పడం జరిగింది కదా. సోషల్ ఇంటరాక్షన్స్. సో అందులో ఒకటి ఏంటంటే కల్చరల్ టూల్స్, ముఖ్యంగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి కూడా వారు మాట్లాడారు. ముఖ్యంగా కల్చరల్ టూల్స్లో ఒకటి ఏంటంటే లాంగ్వేజ్ అనేది 2 రకాల మనం తీసుకున్నాం. అందులో మీకు గుర్తుండే ఉంటుంది. ఒకటి మీ లాంగ్వేజ్, రెండవది యాక్టివిటీ అని కూడా చెప్పడం జరిగింది వీరు. సో దయచేసి ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకుంటే డైరెక్ట్గా కల్చరల్ టూల్స్ అనేదాన్ని మనం తీసేసుకోవచ్చు. అట్రిబ్యూషన్ కాదు, మోటివేషన్ కాదు, ఈక్విలిబ్రియం కాదు. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఇన్ దిస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ పియాజే ఎక్స్ప్లెయిన్స్ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్. పియాజే వారి సంజ్ఞానాత్మక వికాసం లోపల వారు కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ సంజ్ఞానాత్మక నిర్మాణాలను ఏ విధంగా సంబోధించారు, ఏవని చెప్పారు. ఒకటి సైకలాజికల్ టూల్స్, రెండవది స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్ అంటే ఉద్దీపన ప్రతిస్పందన సంబంధం అసోసియేషన్ అని, మూడవది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని, నాలుగవది స్కిమాస్ అని ఇచ్చారు. 4 ఆన్సర్స్ ఇచ్చారు. దయచేసి దానికి సంబంధించిన పియాజే సిద్ధాంతానికి సంబంధించిన పదజాల మీద ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒకటి ఎలిమినేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, డైరెక్ట్ ఆన్సర్ని పికప్ చేసుకోవడం కూడా ఒకటే ఉంటుంది. సో ఇక్కడ సైకలాజికల్ టూల్ అని ఒకటి ఇచ్చారు, టూల్స్ సైకలాజికల్ టూల్స్ అన్నారు, స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్ అంటున్నారు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటున్నారు, 4వది స్కీమాస్. కొద్దిగా ఆలోచిస్తే మీకు దొరికిపోతుంది, బహుశా దొరికే ఉండొచ్చు. ఇన్ హిస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ పియాజే ఎక్స్ప్లెయిన్స్ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఒకట ఏదైతే సంజ్ఞానాత్మక నిర్మాణాలను ఏమని సంబోధించారు, ఏమని చెప్పారు. ఓకే. సో ఈ 4 ఒక ఆన్సర్ కరెక్ట్. బహుశా మీరు ఐడెంటిఫై చేసే ఉండొచ్చు. దయచేసి ఆన్సర్ ఏదో పుటప్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్ అయితే స్కిమాస్ ఈ పదం అనేది మనకు పియాజే దానిలో పట్టిన మనకు ఉంది. పార్ట్ 1లో స్కిమాస్ అన్న పదం ఉపయోగించారు. వాటిని సామర్థ్యాలు లేదా నిర్మాణాలు, కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ అని చెప్పడం అనేది జరిగింది. ఇక జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది వైగాట్స్కి. స్టిమ్యులస్ రెస్పాన్స్ సంబంధించింది ఏంటి అంటే మామూలుగా యత్నదోషి సిద్ధాంతంలో వస్తుంది తార్నాడేకు. సైకలాజికల్ టూల్స్ అనేది కూడా దీనికి సంబంధం ఏమి లేదు, పియాజేకు సంబంధం లేదు. అట్లా మనం ఇంత డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు. ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా ఆన్సర్ని పికప్ చేసుకోవచ్చు. ఇవి కాదు కాబట్టి ఇది ఆన్సర్, లేదు డైరెక్ట్ ఇది తెలుసు కాబట్టి కరెక్ట్ ఇదే ఆన్సర్, 4th ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఇన్ పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ క్యారెక్టరైజెస్. సో కాషియస్గా ఉండాలి. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ పియాజే రూపొందించిన ప్రీ ఆపరేషనల్ స్టేజ్ లోపల ఇది కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఒక ముఖ్య లక్షణం ఇది అంటున్నాడు. సో మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి సీక్వెన్షియల్ ఆర్డర్. ఒకటి సెన్సరీ మోటార్ స్టేజ్, రెండవది ప్రీ ఆపరేషనల్ స్టేజ్, మూడవది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, 4వది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ లేదా అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్. గుర్తుకు రావాలి, అందులో ఇంపార్టెంట్ కీలకం. ఒకటి డెవలప్మెంట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. సో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటున్నాడు కాబట్టి ఏ స్టేజ్లో డెవలప్ అవుతుందో పికప్ చేసుకోవాలి. రెండవది సెంట్రేషన్ ఇన్ థాట్, మూడవది హైపోథికల్ రిడక్షన్ ఇన్ థింకింగ్, 4వది ఎబిలిటీ టు కన్సర్వ్ అండ్ సీరియేట్ ఆబ్జెక్ట్స్. సో కొంచెం ఇక్కడ కొద్దిగా మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. 4 దశలు ఉన్నాయి కాబట్టి అవి ఏ దశకు సంబంధించిందో పనిచేస్తే చాలు, మిగిలింది మనకి ఈ దశ వస్తుంది కదా. సో దయచేసి ఒకసారి ముఖ్య లక్షణాలను గుర్తుకు తెచ్చుకోండి, మీకు ఆన్సర్ కూడా ఈజీగా వస్తుంది. ఇంతకుముందు అనుకున్నాం ఎలిమినేషన్ ప్రాసెస్ ఒకవేళ దొరకపోయింది అనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ దొరకపోతే ఎలిమినేషన్ ప్రాసెస్కి వెళ్ళాలి మనం. సో చూడండి దయచేసి మీ ఆన్సర్ ఏదో. ఒకటేమో డెవలప్మెంట్ ఏమంటున్నాడు, ప్రీ ఆపరేషనల్ సెకండ్ స్టేజ్ కదా, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అని 2వ దశను చెప్తున్నాడు. 2 to 7 years అందులో ఇంట్యూటివ్ దశ ఉంటుంది కదా. తర్వాత మామూలుగా ఆ స్టేజెస్ అయితే ఉందో ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్ ఉంటుంది. అందులో ఏది అనేది ఒకసారి చూడండి. సో ఒకసారి దయచేసి మీ ఆన్సర్ను పికప్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నాం మనం ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే 2వ దశ కదా, మొదటిది దశ. ఇక్కడ చూడండి డెవలప్మెంట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అన్నాడు. ఎక్కడ వస్తుంది అమూర్త చింతన సామర్థ్యం అనేది 4వ దశలో వస్తుంది, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో వస్తుంది. ఇది కాదు కదా, ఇది ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటున్నారు 2వది.
అదేవిధంగా ఎబిలిటీ ఆఫ్ కన్సర్వ్ అండ్ సిరియేట్ ఆబ్జెక్ట్, అంటే ఎబిలిటీ టు కన్సర్వ్. అదేవిధంగా సిరియేట్ ఆబ్జెక్ట్స్ అంటే మమ్మల్ని చిన్న వాటికెళ్ళి పెద్దది, పెద్ద వాటికెళ్ళి చిన్నదాన్ని సిరియేట్ అంటారు. ఫోర్త్ ఆన్సర్ చూస్తున్నాము. ఎబిలిటీ టు కన్సర్వ్, కన్జర్వేషన్ అనే శక్తి ఎక్కడ వస్తుంది అంటే కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్. సో ఫస్ట్ది కాదు, అదేవిధంగా ఫోర్త్ కాదు. అదేవిధంగా హైపోథెటికల్ డిడక్టివ్ థింకింగ్ ఎక్కడ డెవలప్ అవుతుంది, ఇది కూడా మనకు ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అని డెవలప్ అవుతుంది. ఇక మిగిలింది సెంట్రేషన్ ఆఫ్ థాట్. సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే సెంట్రేషన్ ఆఫ్ థాట్ అంటే ఒకే దానిపైన దృష్టిని కేంద్రీకరిస్తారు పిల్లలు. ఆలోచన అనేది ఒకే దానిపైన ఉంటుంది. అందుకే పిల్లల లోపల ఏంది అంటే జనరల్గా మనం చూస్తుంటాం, మామూలుగా ఈ 2 చిన్న పాత్రలు తీసుకుంటాం, అందులో గుర్తుండే ఉంటుంది. జనరల్గా ఏంటంటే వాటర్ తీసుకుంటాం, తర్వాత పెద్ద పాత్రలో ఒక దానిలో పోస్తే ఏమైతే ఎన్లో ఎక్కువ ఉంది అంటే పెద్ద పాత్రలో ఎక్కువ ఉంది అంటారు. అంటే ఆలోచన ఒకటే ఆలోచన, సెంట్రేషన్ ఆఫ్ థాట్ అని అంటారు దీన్ని. అదేవిధంగా 2 పిండి ముద్దలు తీసుకుంటాం ఈక్వల్లీ, ఒకదాన్ని సాగదీస్తాం. ఏది ఎక్కువ ఉంది అంటే వాళ్ళు ఏమంటారంటే పొడవైంది ఎక్కువ ఉంది అంటారు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటి అంటే ఒకటే వైపు ఉంటుంది ఆలోచన. దీన్ని సెంట్రేషన్ ఆఫ్ థాట్ అంటారు. సో కాబట్టి ఇది ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే సెంట్రేషన్ ఇన్ థాట్, లేదా ఇంకొకటి ఆబ్సెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ అనేది కూడా ఈ యొక్క ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యొక్క ముఖ్యమైన ఆబ్సెన్స్ ఆఫ్ రివర్సిబిలిటీ కూడా అంటాం కదా. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్తున్నా. సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అమాంగ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ బర్త్ టు అడోలసెన్స్. అంటే ఇక్కడ ఇది యాక్చువల్గా ఏంటంటే పియాజే సూచించిన దశలకి వెళ్ళి తీసుకున్నారు. మనం ప్రీవియస్ కూడా ఒక దానిలో చూసుకున్నాం. ఈ దశలు ఎక్కడి నుంచి వెళ్ళంటే సీక్వెన్స్ క్రమం ఏంది. ఒకటి ఏంటంటే సెన్సరీ మోటార్ అన్నారు, కాంక్రీట్ అన్నారు, అబ్స్ట్రాక్ట్ అంటున్నారు. సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అమాంగ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ బర్త్ టు అడోలసెన్స్. సో పుట్టినప్పటి నుంచి అడోలసెన్స్ వరకు ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ ఏంది అని అంటున్నారు, క్రమం. ఒకటి సెన్సర్, మనం సెన్సరీ మోటార్ స్టేజ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అనుకుందాం. మూడవది అబ్స్ట్రాక్ట్ ఆపరేషన్, అట్లయితే ఇది చేయవచ్చు. రెండవది అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్, సెన్సరీ మోటార్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. మూడవది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్, సెన్సరీ మోటార్ స్టేజ్, క్రమ సీక్వెన్స్. నాలుగవది అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, సెన్సరీ మోటార్ స్టేజ్. సో ఇందులో ఆల్మోస్ట్ మరి పికప్ చేసి ఉండొచ్చు. సో ఆ పియాజే దశలను కనుక మనం ఇక్కడ పుటప్ చేస్తే మనకి ఈజీగా దొరికిపోతుంది. సో దయచేసి ఆ డెవలప్మెంట్ స్టేజ్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ క్రమాన్ని గుర్తుపెట్టండి. సో మీ ఆన్సర్ ఏదో వచ్చే ఉండొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ కదా, సెన్సరీ మోటార్. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఇవ్వలేదు, సెన్సరీ మోటార్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్, ఇదే కదా క్రమం. అబ్స్ట్రాక్ట్ అంటే దాన్ని ఏమంటాం, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఇక్కడ ఫార్మల్ అన్నా కదా, అబ్స్ట్రాక్ట్ అన్నా ఒకటే. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అది గుర్తుపెట్టుకోవాలి. ఫార్మల్కి మనం ఏం చేయాలంటే అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్ అని పెట్టుకున్నట్టయితే కొంచెం ఈజీగా గుర్తుంటుంది అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ దశకు వెళ్తున్నాం. సార్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. డ్యూరింగ్ ఏ టాస్క్ సైనా ఈజ్ టాకింగ్ టు హర్ సెల్ఫ్ అబౌట్ వేస్ షీ కెన్ ప్రొసీడ్ ఆన్ ద టాస్క్. ఆమె మాట్లాడుకుంటుందట సైనా. ఏమని? అకార్డింగ్ ఆమెకు తనలో తానే మాట్లాడుకుంటుంది. ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మామూలుగా ఎట్లా చేయాలనే దాన్ని తనలో తానే. అకార్డింగ్ టు వైగాట్స్కీస్ ఐడియా ఆన్ లాంగ్వేజ్ అండ్ థాట్, లాంగ్వేజ్ థాట్కు సంబంధించిన వైగాట్స్కి ఏమంటున్నారు? దిస్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ స్పీచ్ ఈజ్ సైన్ ఆఫ్. ఈ రకమైన ప్రైవేట్ స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ స్పీచ్ అంటారు కదా, అది దేనికి గుర్తు అంటున్నాడు. ఒకటి కాగ్నిటివ్ ఇమ్యాచ్యూరిటీ, రెండవది సెల్ఫ్ రెగ్యులేషన్, మూడవది ఎగోసెంట్రిజం, నాలుగవది సైకలాజికల్ డిసార్డర్. సో అది సంజ్ఞానాత్మక అపరిపక్వత అంటున్నాడు. రెండవది సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోవడం అంటున్నాడు. మూడవది ఎగోసెంట్రిక్, అంటే నేను అనే భావన, ఎగో అని అంటున్నారు కదా, అది సైకలాజికల్ డిసార్డర్ అని అంటున్నాడు. సో దయచేసి ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ ఆర్ డైరెక్ట్ ఆన్సర్ మీకు ఎట్లా తెలిస్తే అట్లా పుటప్ చేసుకోండి. ఒకసారి మీ ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే మనం మామూలుగా వైగాట్స్కి లాంగ్వేజ్ డెవలప్మెంట్లో మనం తీసుకున్నాం. అందులో ఇది కాగ్నిటివ్ ఇమాచ్యూరిటీ అని కాదు కదా, అది సంజ్ఞానాత్మక వికాసంలో తనకు తాను మాట్లాడడంలో అది చాలా ఇంపార్టెంట్, కీలకమైన పాత్ర వహిస్తుంది. ఎగోసెంట్రిజం కూడా కాదు, మూడోది కూడా కాదు, సైకలాజికల్ డిసార్డర్ కూడా కాదు. మరి ఏంది సెకండ్ వన్? దీన్ని సెల్ఫ్ రెగ్యులేషన్ అంటారు. అంటే భాషను తనకు తానే
రెగ్యులేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వైగాట్స్కీ ప్రకారం లాంగ్వేజ్ అండ్ థాట్, దయచేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, భాష ఆలోచనకు లింకప్ చేసి క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తున్నారు. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ రెగ్యులేషన్ అంటారు. సో సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇవన్నీ ఒక సంవత్సరంలో అడిగిన బిట్స్, ఇప్పుడన్నీ పేపర్ 1లో అడగడం జరిగింది. సో మల్టిపుల్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. లిటిల్ బిట్ ఆఫ్ కాషియస్గా ఉండాలి. అందుకే 2 to 4 మార్క్స్ మినిమం మనకు జనరల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నాం, ఇంకొక పేపర్ చేస్తున్నాం. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఈస్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఒకటి ద ఏరియా బిట్వీన్ ద చైల్డ్ కరెంట్ లెవెల్ ఆఫ్ ఇండిపెండెంట్ పర్ఫార్మెన్స్ అండ్ ద లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దట్ ద చైల్డ్ కుడ్ అచీవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అడల్ట్ ఆర్ మోర్ స్కిల్డ్ పీర్స్. అంటే పిల్లవాడు స్వయంగా తాను ఏదైతే ఇండిపెండెంట్గా పర్ఫామ్ చేస్తాడో, అంటే అదే రకంగా పెద్దల సాయం చేత లేదా పీర్ సహాయం చేత చేయగలుగుతాడో వాటి మధ్య గల భేదమే అంటున్నాడు. ద ఏరియా బిట్వీన్, ఆ ఏరియా మధ్యన అని చెప్తున్నాడు. ఒకటి ఫస్ట్ ఆన్సర్. రెండవది ఏ రేంజ్ ఆఫ్ టాస్క్ దట్ చైల్డ్ షుడ్ బి ఏబుల్ టు డూ యాజ్ పర్ హర్ ఏజ్ బట్ కెనాట్. అంటే ఇది ఏంటి అంటే శిశువు స్వయంగా టాస్క్ను ఏ ఏరియా వరకు చేయాలో అది చేయాలి, కానీ అది చేయలేకపోతున్న టాస్క్ అంటున్నాడు. ద ప్రాసెస్ వేర్ టు ఇండివిజువల్స్ హూ బిగాన్ విత్ డిఫరెంట్ అండర్స్టాండింగ్ అరైవ్స్ ఎట్ ఏ షేర్డ్ అండర్స్టాండింగ్. అంటే ఇద్దరు ఏంటంటే మామూలుగా ఒక వేరువేరుగా ఒక విషయాన్ని వేరువేరుగా అర్థం చేసుకుంటున్నారట, కానీ మరియు వాళ్ళ యొక్క అవగాహనను షేర్ చేసుకుంటున్నాడు, షేర్ అండర్స్టాండింగ్ అంటున్నాడు. ద ప్రాసెస్ ఇన్ విచ్ చిల్డ్రన్ లర్న్ టు పర్ఫామ్ టాస్క్స్ ఐ సెడ్ బై ద ఎల్డర్ మెంబర్ ఇన్ ద సొసైటీ. అంటే మామూలుగా పెద్దలు ఒక టాస్క్ ఇస్తారు, అది పూర్తి చేయడంలో పిల్లలు అనుసరిస్తున్న ఒక ప్రక్రియ అంటున్నాడు. సో దయచేసి ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చాడు. చదవాలి, కొంచెం ఓపిక కొద్ది చదివి అవగాహన చేసుకుంటే వితిన్ సెకండ్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ షో యూ గాట్ దట్ ఆన్సర్ ఆల్సో. ఓకే, సో సెకండ్ ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ద ఏరియా బిట్వీన్ ఏ చైల్డ్ కరెంట్ లెవెల్ ఆఫ్ ఇండిపెండెంట్ పర్ఫార్మెన్స్ అండ్ ద లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దట్ ద చైల్డ్ కుడ్ అచీవ్ విత్ హెల్ప్ ఆఫ్ అదర్స్ అవును కదా, దాన్ని ZPD అంటాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెంట్ డెవలప్మెంట్ అండ్ ప్రాబబుల్ డెవలప్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు మనం అనుకున్నాం, మీకు గుర్తునే ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళి టాస్క్ ఇటు దాకా రీచ్ అవుతాడు స్వయంగా అయితే, కానీ అదే ఇతరుల సాయం చేత ఏం చేస్తున్నాడు అంటే అతడు ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు రీచ్ కాగలుగుతాడు. సో ఈ రెండింటి మధ్య తేడా, దీన్నేమో మామూలుగా ఇండిపెండెంట్ ఐడి అంటాం మనం. స్వయంగా పిల్లవాడు ఒక్కడే చేసేదాన్నేమో ఐడి అని రాస్తున్నాం. ఇక్కడ మీరు వీడియో చూస్తే తెలిసిపోతుంది ఇండిపెండెంట్ డెవలప్మెంట్. దీన్నేమో ప్రాబబుల్ డెవలప్మెంట్ అంటారు, PD. ఈ రెండింటి మధ్య తేడానే ఏమంటారంటే ZPD అంటారు. ఇదంతా మీకు తెలిసిందే, బట్ అయినా ఒకసారి అవగాహనకు సహాయపడుతుందని చేయడం ఏం జరుగుతుంది. సో అందువల్ల ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దాం. అకార్డింగ్ టు పియాజే చిల్డ్రన్ ఇన్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో దయచేసి ఇక్కడ ఏ స్టేజ్ మీద అడుగుతున్నాడో గమనించుకోవాలి. పియాజే ప్రకారం ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటున్నారు. సో 4 స్టేజెస్. ఒకటి సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, 4వది ఫార్మల్ అంటే 4వ దశ కదా, 4వ దశ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ చూడండి, ఆర్ క్యాపబుల్ ఆఫ్ హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ అండ్ ప్రపోజిషనల్ థాట్. రెండవది ఆర్ బౌండ్ బై సెంట్రేషన్ అండ్ ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్. అంటే ఒకే దాని మీద ఏకాగ్రత ఉంటుంది అండ్ ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్ కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే. మూడోది కెన్నాట్ కన్జర్వ్, క్లాసిఫై అండ్ సిరియేట్. వాళ్ళు కన్జర్వ్ చేసుకోలేరు, క్లాసిఫై చేయలేరు, సిరియేట్ చేయలేరు. బిగిన్ టు ఎంగేజ్ ఇన్ ఎ మేక్ బిలీవ్ అండ్ సింబాలిక్ ప్లే అనేది 4 ఇస్తున్నాడు. సో ఈ విధంగా 4 ఆన్సర్లలో ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్కి సంబంధించిన లక్షణం ఏది ఒక కోణంలో, లేదా ఆ దశలో ఏం చేయగలుగుతారు. అకార్డింగ్ టు జీన్ పియాజే చిల్డ్రన్ ఇన్ ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ అండ్ ప్రపోజిషనల్ థాట్. తర్వాత ఆర్ బౌండ్ బై సెంట్రేషన్ అండ్ ఇరివర్సిబిలిటీ ఆఫ్ థాట్, కెనాట్ కన్జర్వ్, క్లాసిఫై అండ్ డిసిరియేట్, బిగిన్ టు ఎంగేజ్ ఇన్ ఏ మేక్ బిలీవ్ ఇన్ సింబలిక్ ప్లే. సో ఆల్రెడీ మీకు ఆన్సర్ వచ్చే ఉంటుంది మీకు, ఎందుకంటే దాని మీద మీకు పరిపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి. సో తప్పనిసరిగా మిత్రులందరికీ విజ్ఞప్తి, ఈ ఏదైతే మనం ప్రాక్టీస్ బిట్ చేస్తున్నామో మనం క్విక్ రివిజన్ కూడా చేసుకుంటున్నాం. క్విక్ రివిజన్ తర్వాతనే వీడియోస్ను రిలీజ్ చేసుకుంటున్నాం. తప్పనిసరిగా ఒక 10 నిమిషాలైనా కూడా
తప్పనిసరిగా వీడియో చూడండి. ఒప్పుకుంటే ప్రీవియస్ మనం కొంచెం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ వరకు 30 to 40 మినిట్స్ వీడియోలో పియాజే మీద వైగాట్స్కి థియరీస్ మీద వీడియోస్ చేసుకున్నాం. మీకు ఎట్లా వీలైతే అట్లా తప్పనిసరిగా రివిజన్ చేసుకున్నాకనే ప్రాక్టీస్ బిట్కు మనం వచ్చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. ఓకే, ఇందులో డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ యొక్క ముఖ్య లక్షణము క్యాపబుల్ ఆఫ్ హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్. ఈ పదం వస్తే చాలు అది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. అదేవిధంగా ప్రపోజిషనల్ థాట్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. మిగిలితే 2, 3, 4 కాదు, అది రాంగ్ ఆన్సర్స్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. అకార్డింగ్ టు వైగాట్స్కి లాంగ్వేజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. వైగాట్స్కి ప్రకారం భాష అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ముఖ్య పాత్ర వహిస్తుంది. రెండవది, చిల్డ్రన్ లెర్న్ లాంగ్వేజ్ త్రూ ఏ లాంగ్వేజ్ అక్వేషన్ డివైస్. ఒక భాషా సంగ్రహణ యంత్రం ద్వారా భాష అనేది పిల్లలు నేర్చుకుంటారు. మూడవది, చిల్డ్రన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ స్టేజెస్. పిల్లల్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది వేరు స్టేజెస్లో జరుగుతుంది. నాలుగవది, మ్యాచురేషన్ ఆఫ్ స్కిమాస్ లీడ్ టు కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్. అంటే స్కిమాస్ పరిపక్వత చెందడం ఏదైతే ఉందో దేనికంటే సంజ్ఞానాత్మక వికాసాన్ని దారితీస్తుంది. సో దయచేసి 4 స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ రైటో మీరు ఈజీగా పికప్ చేసుకోవచ్చు. పియాజేకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏంటి, వైగాట్స్కి సంబంధించిన స్టేట్మెంట్లు ఇవి. కొంచెం ఆ పదజాలాన్ని గుర్తుపడితే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేసినట్టు మీకు. ఓకే, దయచేసి మీ ఆన్సర్ పికప్ చేసుకోండి. 4 ఒక ఆన్సర్ రైట్. సో దీన్ని కనుక చూసినట్టయితే లాంగ్వేజ్ అక్వైషన్ డివైస్ అనేది ఎవరు మాట్లాడారంటే చామ్స్కీ మాట్లాడారు. కాబట్టి ఈయన మాట్లాడలేదు. దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు వైగాట్స్కి. చిల్డ్రన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ స్టేజెస్ అని ఎవరు చెప్పారు? పియాజే చెప్పారు. అదేవిధంగా మ్యాచురేషన్ ఆఫ్ స్కిమా అన్న పదం కూడా ఎవరు వాడారంటే పియాజేనే వాడడం జరిగింది. ఇక రిమైనింగ్ ఆన్సర్ ఫస్టే కదా, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా వీ కెన్ గో ఫర్ ఆన్సర్. సో లాంగ్వేజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. అంటే పిల్లల యొక్క సంజ్ఞానాత్మక వికాసంలో లాంగ్వేజ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందని వైగాట్స్కి వారి సిద్ధాంతంలో చెప్పడం అనేది జరిగింది. సో అందువల్ల ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. అకార్డింగ్ టు విచ్ థియరిస్ట్ కల్చరల్ టూల్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఎవరి ప్రకారం కల్చరల్ టూల్స్ అనేటివి సంజ్ఞానాత్మక వికాసంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి? ఒకటో ఆన్సర్ వైగాట్స్కి, రెండవది పియాజే, బండూరా, నాలుగవది స్కిన్నర్. సో మీకు ఆన్సర్ డైరెక్ట్ వచ్చే ఉంటుంది. సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, పియాజే, మనకు స్కిమాసా, సో ఇవన్నీ మనం చూసాం మనం. సో దయచేసి మీరు ఆల్రెడీ ఆన్సర్ ఈజియెస్ట్గా పికప్ చేసుకోవచ్చు. సో మీ ఆన్సర్ ఏదో ఒకసారి దయచేసి. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటున్నారు, కీలకమైన పదాలు కల్చరల్ టూల్స్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, అవి కీలకమైన పదాలు. దాన్ని బట్టి మనం పికప్ చేసుకోవాలి ఆన్సర్. ఎందుకంటే వేరు వాళ్ళ పదాలను మనం వెళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి. సో ఒక్కసారి ఆన్సర్ ఏదో పికప్ చేసుకోండి. సో ఇక్కడ స్కిన్నర్ కాదు, స్కిన్నర్ ఏంటంటే ఆపరెంట్ కండిషన్ అన్నారు కాబట్టి ఇక్కడ 4th ఆన్సర్ కాదు. బండూరా ఏంటంటే లర్నింగ్ గురించి మాట్లాడారు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. అది సోషల్ థియరీ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడ మనం ఆన్సర్ని ఇక్కడ ప్రమాదం ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ వారు బండూరా మాట్లాడింది సోషల్ లెర్నింగ్ థియరీ లేదా అబ్జర్వేషన్ లెర్నింగ్ అన్నారే కానీ హీఈస్ నాట్ స్పోకెన్ అబౌట్ ద కాగ్నిటివ్. ఇక్కడ చూడాలి కీలకమైన పదాలు కాగ్నిటివ్ డెవలప్మెంట్, అదేవిధంగా కల్చరల్ టూల్స్, దీన్ని లింకప్ చేసుకోవాలి. అదేవిధంగా పియాజే కూడా వీరు కల్చరల్ టూల్స్ దీని మీద మాట్లాడలేదు. మాట్లాడింది ఎవరు అంటే వైగాట్స్కి థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ లేదా సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం మనందరికి తెలిసిందే. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎఫెక్టివ్ మోటివేషనల్ స్ట్రాటజీ టు ఎంకరేజ్ స్టూడెంట్స్ టు లెర్న్. చూడండి ఇక్కడ యాక్చువల్ లెర్నింగ్లో ఉన్నది, కానీ ఇండైరెక్ట్గా ఏంటి అంటే మనకు వైగాట్స్కి సిద్ధాంతాన్ని ఇప్పుడు ఈ సిద్ధాంతాలకు లింకప్ అయి ఉంది. అందుకే ఈ బిట్ని ఇక్కడ తీసుకున్నాం. అంటే ఒకదానికి మిక్స్ చేస్తున్నాడు లెర్నింగ్లో తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్ సిద్ధాంతం. అందుకని మనం కొంచెం కాషియస్గా ఉండాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎఫెక్టివ్ మోటివేషనల్ స్ట్రాటజీ. అంటే క్రింది వాటి లోపల పిల్లల్ని మోటివేట్ చేయడానికి ఒక మంచి ఎఫెక్టివ్ ప్రతిభావంతమైన స్ట్రాటజీ ఏది పిల్లల్ని ఎంకరేజ్ చేయడంలో నేర్చుకోవడం లోపల ఏది సహాయపడుతుంది? ఒకటి, ప్రొవైడింగ్ స్కఫోల్డింగ్ ఎస్పెషల్లీ వెన్ స్టూడెంట్స్ లెర్న్ ఏ న్యూ స్కిల్.
అంటే పిల్లలు ఏదైనా నైపుణ్యం నేర్చుకునేటప్పుడు వాళ్ళకు ఒక స్కఫోల్డింగ్ లాగా ఉండడం. రెండవది ఎంఫసిస్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ రాదర్ దాన్ లెర్నింగ్. పిల్లలకి ఏంటంటే లెర్నింగ్ కంటే ఆ పనిని పూర్తి చేయడమని చెప్పడమే. మూడవది గివింగ్ టాస్క్స్ దట్ ఆర్ వెరీ ఈజీ, సులభమైన టాస్క్లు ఇవ్వాలి. 4 క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ కాంపిటీషన్, పోటీ కోరకు చాలా ఆపర్చునిటీలు ఇవ్వాలి. సో దయచేసి మీకు ఆన్సర్ వచ్చేసే ఉంటుంది కాబట్టి మీ ఆన్సర్ ఏదో పికప్ చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రొవైడింగ్ స్కఫోల్డింగ్ అంటే పిల్లలు ఏవైనా నైపుణ్యాలు నేర్చుకునే క్రమంలో ఏమవుతుందంటే మన స్కఫోల్డింగ్ లాగా సపోర్ట్ ఉంటే ఏమైతే అంటే ఆ బిడ్డ నేర్చుకోవడంలో మోటివేషన్గా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇక మిగతాది కంప్లీషన్ ఆఫ్ వర్క్ 2, 3, 4 ఏవి కూడా కరెక్ట్ ఆన్సర్ కావని చదువుతూనే మనకు తెలిసిపోతుంది. సో బై వర్కింగ్ ఇన్ గ్రూప్స్ టీచింగ్ అండ్ హెల్పింగ్ ఈచ్ అదర్ చిల్డ్రన్. అంటే పిల్లలు గ్రూప్లో పనిచేస్తున్నారట, ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారట, అదేవిధంగా ఒకరికొకరికి తెలియని అంశాలను చెప్పుకుంటున్నారు. టీచింగ్ అంటే ఇక బోధన, తెలుపుకోవడం అనేది. అది చూడండి, బై వర్కింగ్ ఇన్ గ్రూప్స్ అంటే గ్రూప్లో కలిసి పనిచేస్తున్నారు. టీచింగ్ అండ్ హెల్పింగ్ ఈచ్ అదర్ చిల్డ్రన్, ఇక్కడ పిల్లలు గ్రూప్లో పనిచేస్తూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరికొకరు తెలియని విషయాలను చెప్పుకుంటున్నారు. టీచింగ్ అన్న పదం వాడారు. అది ఏంటిది? ఒకటి, ఆర్ ఏబుల్ టు రిఫ్లెక్ట్ ఆన్ దేర్ ఓన్ థాట్ ప్రాసెస్ అండ్ షిఫ్ట్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ యాక్టివిటీ. రెండోది, కెన్ డెవలప్ మిస్కన్సెప్షన్స్ ఆఫ్ ఇంటర్ఫియర్స్ విత్ దేర్ లెర్నింగ్. మూడవది, గెట్ డిస్ట్రాక్టెడ్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ ఎన్ ఇన్ఎఫెక్టివ్ పెడగాజికల్ స్ట్రాటజీ. నాలుగవది, డెవలప్స్ కాంపిటేటివ్ టెండెన్సీస్ దట్ హిండర్స్ లెర్నింగ్. సో దయచేసి ఇక్కడ ఏంటంటే లెర్నింగ్కి వెళ్ళి మనం పికప్ చేసుకున్నాం. ఇది ఇంటర్లింక్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. అంటే ఇక్కడ కాగ్నిటివ్ యాక్టివిటీ అన్నాడు కాబట్టి ఇక్కడ సరే ఓకే, ఏదైనా ఇక్కడ ఏంటంటే ఆన్సర్ ఏదో పికప్ చేసుకోండి. విచ్ వన్ మైట్ బి హెల్ప్ అస్ బై వర్కింగ్ గ్రూపుల్లో పనిచేయడం. పిల్లలు గ్రూపులో పనిచేస్తూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ తెలియని విషయాలను చెప్పుకుంటూ ఏదైతే మామూలుగా నేర్చుకునే ప్రక్రియ ఉందో అదేంటిది? ఆర్ ఏబుల్ టు రిఫ్లెక్ట్ ఆన్ దేర్ ఓన్ థాట్ ప్రాసెసా అండ్ షిఫ్ట్ టు ఏ హయ్యర్ లెవెల్ కాగ్నిటివ్ యాక్టివిటీ. రెండోది, కెన్ డెవలప్ మిస్కన్సెప్షన్ విచ్ ఇంటర్ఫియర్స్ విత్ దే లెర్నింగ్. అదేవిధంగా గెట్ డిస్ట్రాక్టెడ్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ ఎన్ ఇన్ఎఫెక్టివ్ పెడగాజికల్ స్ట్రాటజీ. నాలుగోది, డెవలప్ కాంపిటేటివ్ టెండెన్సీస్ దట్ హిండర్స్ లెర్నింగ్. సో అది లెర్నింగ్ని హిండర్ చేస్తూ అంటున్నాడు. ఈ ఆన్సర్ రైట్ దయచేసి ఒక్కసారి ఐడెంటిఫై చేయండి. ఇది మిక్స్డ్గా వచ్చింది, అందుకని ఒక ఎగ్జాంపుల్గా కలిసి కూడా వస్తున్నాయి ప్రశ్నలు అనే దాన్ని తీసుకున్నాం. సార్ దీనికి రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్, ఆర్ ఏబుల్ టు రిఫ్లెక్ట్ ఆన్ దేర్ ఓన్ థాట్ ప్రాసెస్ అండ్ షిఫ్ట్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ యాక్టివిటీ. అంటే థింకింగ్ కానీ, ఇమాజినేషన్, షేరింగ్ కానీ అవన్నీ కూడా వస్తాయి. ఫస్ట్ వన్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ theorists proposed that children's thinking is a qualitatively different from that of adults. అంటే ఇందులో ఒక సిద్ధాంతం ఏం చెప్పిందట అంటే పిల్లల ఆలోచనలు పెద్దల ఆలోచనల కన్నా గుణాత్మకంగా ఉంటాయని చెప్పిందట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరిస్ట్స్ ప్రపోజ్డ్ దట్ చిల్డ్రన్ థింకింగ్ ఈజ్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ అడల్ట్స్. అంటే పిల్లల ఆలోచనలు పెద్దల ఆలోచనల కన్నా మామూలుగా క్వాలిటేటివ్గా డిఫరెంట్గా ఉంటాయి, గుణాత్మకంగా భిన్నంగా ఉంటాయని చెప్పారట. ఎవరు దీనికి ఆన్సర్? రైట్, అందులో ఏమిచ్చారు? పియాజే ఒకటి, రెండవది వైగాట్స్కీ, మూడవది హోవార్డ్ గార్డెనర్, నాలుగవది కోల్బెర్గ్. సో దయచేసి ఇక్కడ ఒకసారి ఆలోచించండి, మీకు తెలిసిన ఏదో రైట్ ఆన్సర్ ఆలోచించుకొని పెట్టండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏది అంటే డైరెక్ట్గా పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ లోపలనే వారు మెన్షన్ చేయడం అనేది జరిగింది. పిల్లల యొక్క ఆలోచనలు ఏంటంటే పెద్దల ఆలోచనలతో ఏంటంటే గుణాత్మకంగా చేంజెస్ ఉంటాయి, థింకింగ్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్. పెద్దల ఆలోచనలతో పోల్చుకున్నప్పుడు చాలా గుణాత్మకంగా విభిన్నంగా ఉంటాయని చెప్పారు. సో నెక్స్ట్ బిట్కు వెళ్తున్నాం. సో దీంతో ఇది యాక్చువల్గా ఏంటంటే మనం మనకు పేపర్ అంటే ఒక సంవత్సరం పేపర్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇంకొక సంవత్సరం పేపర్ క్వశ్చన్స్ను సీటెడ్ పేపర్ని తీసుకుంటున్నాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరిస్ట్స్ వైల్ వ్యూయింగ్ చిల్డ్రన్ యాజ్ యాక్టివ్ సీకర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎంపసైజ్డ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ కాంటెంట్ ఆన్ దేర్ థింకింగ్. క్రింది వాటి లోపల ఎవరు, ఏ సిద్ధాంతకర్తలు పిల్లల్ని యాజ్ ఎ యాక్టివ్ సీకర్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే వాళ్ళు యాక్టివ్గా నాలెడ్జ్ను స్వీకరిస్తారు,
ఎంఫసైజ్డ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ కాంటెంట్. అంటే వారు ఏంటంటే సోషల్ కల్చరల్ కాంటెంట్ అనేది వాళ్ళ థింకింగ్ పైన ప్రభావితం చూపెడుతుందని చెప్పింది ఎవరు? ఒకటి ఆన్సర్ వాట్సన్, రెండవది వైగాట్స్కీ, మూడవది పియాజే, నాలుగవది లారెన్స్ కోల్బర్గ్. సో ఇక్కడ పదజాలం చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడు అనేది చాలా చూసుకోవాలి. సోషల్ కల్చరల్ కాంటెంట్ అంటున్నాడు. థింకింగ్ అంటే కాగ్నిటివ్ కదా, కాగ్నిటివ్ అంశం కూడా వస్తుంది. థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇండైరెక్ట్లీ కాగ్నిటివ్. ఎవరు అంటున్నారు? యువర్ చిల్డ్రన్ ద యాక్టివ్ సీకర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎంఫసైజ్డ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ కాంటెంట్. సో దయచేసి ఎవరన్నారు ఒకసారి ఆలోచించండి, మీకు దొరికిపోతుంది. అంటే బేసిక్ పదజాలం లోపలనే మీకు ఆన్సర్ వచ్చేసింది. సో ఇక్కడ కనుక చూసినట్టయితే మామూలుగా కల్చరల్ టూల్స్ లేదా కల్చరల్ కాంటెంట్, సోషో కల్చరల్. సో ఆ పదాన్ని పికప్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే సోషో కల్చర్, ఇక్కడ సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజాన్ని రూపొందించింది ఎవరు అంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ కొంచెం చూసుకోవాలి డీపర్గా, ఒక్కోసారి వేరే కూడా మీనింగ్ రావచ్చు. ఆన్ దేర్ థింకింగ్ అన్నాడు. సో ఏంటంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆన్సర్, వైగాట్స్కీ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం, మిగతాయి కాదు. వైల్ వర్కింగ్ ఆన్ జిగ్జా పజిల్ 5 years old నజీమా సేస్ టు హర్సెల్ఫ్. తనకు తానే ఈ పజిల్ ఆడుకుంటూ జిగ్జా పజిల్ను నజీమా అనుకుంటాను, వేర్ ఈజ్ ద బ్లూ పీస్ ఎక్కడుంది? నో, నాట్ దిస్ ఈజ్ వన్, డార్కర్ వన్ దట్ వుడ్ బి హియర్ అండ్ మేక్ దిస్ షూ అని ఆమె మాట్లాడుకుంటాను. దిస్ కైండ్ ఆఫ్ టాక్ ఈజ్ రిఫర్డ్ బై వైగాట్స్కీ. ఇలాంటి టాక్ని ఏమన్నాడు? ఆన్సర్ ఒకటి ప్రైవేట్ స్పీచ్, రెండవది టాక్ అలౌడ్, మూడవది స్కాఫోల్డింగ్, నాలుగవది ఎగోసెంట్రిక్ స్పీచ్ కదా. 4 ఇచ్చాడు ఆన్సర్స్. బహుశా మీరు ఐడెంటిఫై చేసుకునే ఉండొచ్చు. వైగాట్స్కీ అంటున్నాడు, అదేవిధంగా అందులో తనకు తానే మాట్లాడుకుంటుంది ఆ అమ్మాయి, కాబట్టి అదేంటిదో ఆన్సర్ను ఈజీగా సులభంగా బహుశా మీరు ఐడెంటిఫై చేసే ఉండొచ్చు. 4 ప్రైవేట్ స్పీచ్, టాక్ అలౌడ్, స్కాఫోల్డింగ్, ఎగోసెంట్రిక్ స్పీచ్ కదా. 4 ఒక ఆన్సర్ రైట్ ఆన్సర్ని దయచేసి ఐడెంటిఫై చేసుకోండి. సో దీనిలో డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రైవేట్ స్పీచ్, తనకు తాను మాట్లాడుకున్నది కాబట్టి ప్రైవేట్ స్పీచ్ రైట్ ఆన్సర్. టాక్ అలౌడ్ కాదు, స్కాఫోల్డింగ్ కాదు, ఎగోసెంట్రిక్ కూడా కాదు. గివింగ్ క్యూస్ టు చిల్డ్రన్ అండ్ ఆఫరింగ్ సపోర్ట్ ఐజ్ అండ్ వెన్ నీడెడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. పిల్లలకి ఏంటంటే హింట్స్ చెప్పడం, క్యూస్ ఇవ్వడం, పిల్లలకు కొంత సపోర్ట్ ఇవ్వడం. గివింగ్ క్యూస్ టు చిల్డ్రన్ అండ్ ఆఫరింగ్ సపోర్ట్ ఐజ్ అండ్ వెన్ నీడెడ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్. పిల్లలకు అవసరమైన సందర్భంలో చిన్నగా క్యూస్, హింట్స్ ఇవ్వడం, చిన్న సపోర్ట్ ఇవ్వడం అనేది దేని కింద వస్తుంది? ఒకటి రీఇన్ఫోర్స్మెంట్, 2 కండిషనింగ్, మూడవది మోడలింగ్, 4వది సఫోల్డింగ్. ఓకేనా? బహుశా ఆన్సర్ 95 వేసే ఉండొచ్చు మీరు. పిల్లలకు క్యూస్ మామూలుగా హింట్స్ లాగా ఇవ్వడం, అదేవిధంగా చిన్నగా సపోర్ట్ చేయడం వాళ్ళకు అవసరమైన సందర్భంలో, అది దేని కింద వస్తుంది? రీఇన్ఫోర్స్మెంట్ అంటే పునరబలనం, రెండవది కండిషనింగ్ నిబంధనం, మూడవది మోడలింగ్ అంటున్నాడు, 4వది స్కాఫోల్డింగ్ లేదా టెంపరీ సపోర్ట్. ఓకే, దయచేసి మీ ఆన్సర్ను ఐడెంటిఫై చేసుకోండి. సో దీనికి డైరెక్ట్ ఆన్సరే వెళ్తున్నాం మనం. ఇది ఏంటంటే స్కాఫోల్డింగ్ అవుతుంది. పిల్లలకు చిన్న సపోర్ట్ చేయడం అవసరమైన సందర్భంలో ఇలా కొంత సపోర్ట్ చేయడం అనేది స్కాఫోల్డింగ్ అని అంటాం, లేదా టెంపరీ సపోర్ట్ దాని మీనింగ్. మోడలింగ్ కాదు, కండిషనింగ్ కాదు, రీఇన్ఫోర్స్మెంట్ కాదు. సో నెక్స్ట్ వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిహేవియర్స్ క్యారెక్టరైజ్ ద కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ యాజ్ ప్రపోజ్డ్ బై జీన్ పియాజే. అంటే పియాజే ప్రపోజ్ చేసిన మామూలుగా వివిధ దశలు ఉన్నాయి కదా, అందులో కూడా కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ యొక్క లక్షణం ఏంటిది? క్యారెక్టరైజెస్, ప్రవర్తన యొక్క లక్షణం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిహేవియర్స్ క్యారెక్టరైజ్ ద కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఆఫ్ ప్రపోజ్డ్ బై పియాజే. మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, అంతే కదా. 5 to 11 years అనుకుంటాం. పియాజే చెప్పిన ఈ దశలోపల కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ యొక్క ముఖ్య లక్షణం ఒకటి హైపోథెటికల్ రిడక్షన్ రీజనింగ్, ప్రపోజిషనల్ థాట్, రెండవది కన్జర్వేషన్, క్లాస్ ఇంక్లూజన్, మూడవది డిఫర్డ్ ఇమిటేషన్, ఆబ్జెక్ట్ పర్మనెన్స్, 4వది మేక్ బిలీవ్ ప్లే, ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్. సో ఇక్కడ 4 ఇచ్చాడు. మీకు ఈజీగా దాన్ని డివిజన్ చేస్తే తెలిసిపోతుంది మీకు ఈజీగా. మనం ఏంటంటే ఈ 4కి 4 దశలకు పనిచేసేస్తే తెలిసిపోద్ది, లేదా డైరెక్ట్ ఆన్సర్ కూడా మనకు తెలిసిపోతుంది ఈ దశ యొక్క ముఖ్య లక్షణం కదా.
సో మనం క్విక్ రివిజన్ వీడియో చూసుకున్నా మీకు దొరికిపోతుంది ఆన్సరు. సో చేసినట్టయితే ఎట్లయినా మీకు కొంచెం చదువున్నా మీకు తెలిసినా చేసుకోవచ్చు ఈజీగా. ఓకే అండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ వెళ్తున్నాం అంటే ఒకసారి ఎలిమినేషన్ చూద్దాం. హైపోథెటికల్ డిడక్షన్ అనేది ఏంటి అంటే అది ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ కదా. అదేవిధంగా ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది ఏంటంటే సెన్సరీ మోటర్ స్టేజ్. అదేవిధంగా ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఇక మిగిలిన ఆన్సర్ ఏంటంటే సెకండ్ కదా, రెండోది రైట్ ఆన్సర్. అక్కడ కన్జర్వేషన్ అనేది ఉంటుంది. ఇక్కడేమో మామూలుగా ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ కన్జర్వేషన్. చాలా ఇంపార్టెంట్. ఈ రెండు లక్షణాలు ఏవైతే ఉంటాయో ఇక్కడికి వచ్చేసరికి మనకు ప్రెజెన్స్ అవుతుంది. ఎందులో? కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్లో. సో దయచేసి అట్లా మనం గుర్తుపెట్టుకుంటే చాలా సులభం. ఏదైనా 8 ఇందులో ముఖ్య లక్షణం ఏంటంటే కన్జర్వేషన్. ఇంకొకసారి ఇర్రివర్సిబిలిటీ కూడా అంటాడు. కన్జర్వేషన్, ఇర్రివర్సిబిలిటీ ఎందులో ఉంటుంది? ఏ దాని లక్షణం అంటే కూడా ఇది మనకు కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ యొక్క లక్షణం. అదేవిధంగా క్లాస్ ఇంక్లూజన్ కూడా అంటారు, అంటే క్లాస్. ఓకే. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పియాజెటియన్ కన్స్ట్రక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్? అంటే పియాజే ప్రకారం మామూలుగా కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇది ఏది అంటున్నాడు పిల్లలు. ఒకటి స్కీమాస్, రెండవది అబ్జర్వేషన్ లెర్నింగ్, మూడవది కండిషనింగ్, నాలుగవది రీఎన్ఫోర్స్మెంట్. సో బహుశా ఇందులో ఏ పదం పియాజేకి సంబంధించిందో మీకు చూస్తేనే దొరికిపోయి ఉంటుంది కాగ్నిటివ్ డెవలప్మెంట్లో. సో దయచేసి రైట్ ఆన్సర్ను పికప్ చేసుకోండి. సో ఇక్కడ మనకు తెలిసిందే పియాజే మనకు కాగ్నిటివ్ స్ట్రక్చర్స్, కాగ్నిటివ్ ఫంక్షన్స్, స్కీమాస్ అన్న పదాలు వాడారు కదా. అందులో చూస్తే దొరుకుతుందంటే స్కీమాస్. ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా ఏవి కూడా పియాజేకి సంబంధించినవి కాదు. సో మనం నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. అకార్డింగ్ టు వైగాట్స్కి, వెన్ అడల్ట్ అడ్జస్ట్ ద సపోర్ట్ టు ఎక్స్టెండ్ ద చైల్డ్స్ కరెంట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇట్ ఈస్ కాల్డ్. సో దయచేసి జాగ్రత్తగా చూడండి, క్వశ్చన్ కాన్షియస్గా మనం అర్థం చేసుకోవాలి. అకార్డింగ్ టు వైగాట్స్కి ప్రకారం, వెన్ అడల్ట్ అడ్జస్ట్ ద సపోర్ట్ టు ఎక్స్టెండ్ ద చైల్డ్స్ కరెంట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే పిల్లల యొక్క కరెంట్ లెవెల్స్ పర్ఫార్మెన్స్ను పెంచడానికి ఎప్పుడైతే పెద్దలు ఇచ్చే సపోర్టును ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్. సో చాలా కాన్షియస్గా ఉండాలి. కొంచెం కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఆన్సర్ ఇంకోటి అనుకునే ప్రమాదం ఉంటుంది. అకార్డింగ్ టు వైగాట్స్కి ప్రకారం, వెన్ అడల్ట్ అడ్జస్ట్ ద సపోర్ట్ టు ఎక్స్టెండ్, చూడండి, వెన్ అడల్ట్ అడ్జస్ట్ ద సపోర్ట్ టు ఎక్స్టెండ్ ద చైల్డ్ కరెంట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇట్ ఈస్ కాల్డ్. పెద్దలైతే సపోర్ట్ ఇస్తారో దేనికి? పిల్లల యొక్క కరెంట్ పర్ఫార్మెన్స్ని పెంచడానికి. అంటే దేని అప్లికేషన్ తీసుకోవచ్చు. మనం ఏం చేస్తాం, సైకిల్ నేర్పేటప్పుడు బిడ్డకి ఏం చేస్తాము అంటే మామూలుగా సపోర్ట్ ఇస్తాం, కొంచెం బ్యాలెన్స్ చేయర్స్ ఎవరికి కూడా. సో దాన్ని ఏమంటారు అంటున్నాడు, ఇచ్చే సపోర్ట్, ఇట్ ఈస్ కాల్డ్. సో దయచేసి ఇంటిలాగా మీకు ఆల్రెడీ దొరికే ఉంటుంది. ఒకటి ఆన్సర్ డిస్కవరీ లెర్నింగ్, రెండవది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, మూడవది స్కఫోల్డింగ్, నాలుగవది ఇంటర్ సబ్జెక్టివిటీ. సో ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి తప్పనిసరిగా కొద్దిగా టర్మినాలజీని, సెంటెన్సెస్ని అర్థం చేసుకుంటేనే కరెక్ట్ ఆన్సర్ చేసుకుంటాం. లేదా కొద్దిగా మిస్అండర్స్టాండ్ అయితే ఆన్సర్ వేరే అయిపోయే ప్రమాదం ఉంటుంది. సరే, ఏదైనా ఒకసారి దయచేసి మీ ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేయండి. సో అందుకే దయచేసి 1కి 2 సార్లు చదువుకోవాలి తప్పనిసరిగా, లేకుంటే మిస్ ఆన్సర్స్. ఇందులో డైరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఏంటంటే మనకు తెలిసిందే ఇది డిస్కవరీ లెర్నింగ్ కాదనేది తెలుసు, ఇంటర్ సబ్జెక్టివిటీ, ఇక రెండింటి మీద కొట్లాడుతాం మనం. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంటా, స్కఫోల్డింగా? స్కఫోల్డింగ్ అంటే టెంపరీ సపోర్ట్. జోనల్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ డెవలప్మెంట్ అండ్ మామూలుగా ఏదైతే ఆ రెండింటి మధ్య తేడా ఉంది కదా, ఆ తేడానే మనం ఏమంటామంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ ప్రాబబుల్ డెవలప్మెంట్ మధ్య తేడా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అకార్డింగ్ టు వైగాట్స్కి, వెన్ అడల్ట్ ద సపోర్ట్ ఎక్స్టెండ్, అడల్ట్ అడ్జస్ట్ టు సపోర్ట్, ఏదైతే సపోర్ట్ ఇస్తామో ఎందుకు? టు ఎక్స్టెండ్ ద చైల్డ్ కరెంట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్, చైల్డ్ యొక్క పర్ఫార్మెన్స్ కరెంట్ లెవెల్ను కొంచెం పెంచడానికి అయితే ఇచ్చే సపోర్టును ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ ఐస్. సో డైరెక్ట్ ఆన్సర్ స్కఫోల్డింగ్. 2, 3లో ఏం లేదు, డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్కఫోల్డింగ్. కొంచెం మిస్ అయితే ఏమవుతుంది, అది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే
దయచేసి కొంచెం కాషియస్గా ఉండాలి, ఇక్కడ చదవాలి ఒకటి 2 సార్లు. అకార్డింగ్ టు పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ డెవలప్స్ డ్యూరింగ్. సో హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ అనేది ఏ దశలో మామూలుగా డెవలప్స్ డ్యూరింగ్, ఏ దశలో పెంపొందుతుంది అకార్డింగ్ టు పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం 4 దశల లోపల ఈ హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ అనేది పెంపొందే దశ. ఒకటి సెన్సరీ మోటర్ స్టేజ్, రెండవది ప్రీ ఆపరేషనల్ స్టేజ్, మూడవది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, నాలుగవది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. బహుశా మీకు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. దయచేసి మీ ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ మనందరికీ తెలిసిందే. మామూలుగా ఈ హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ అంటే ఫార్మల్ ఆపరేషన్లో డెవలప్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కే వెళ్తున్నాం. ఫార్మల్ ఆపరేషన్ అయితే మిగతాయి ఈ దశ లోపల డెవలప్ కాదు. 4th ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్లో చూస్తున్నాం. అకార్డింగ్ టు డాష్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద సోషల్ ప్రాసెస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద కల్చరల్ కాంటెక్స్ట్ ఆన్ ద చిల్డ్రన్ థింకింగ్. సో మనకు ఆటోమేటిక్గా ఏమంటున్నాడు అంటే అకార్డింగ్ టు ఎవరి ప్రకారం ఇది చాలా ముఖ్యం టు అండర్స్టాండ్ ద సోషల్ ప్రాసెసెస్, అయితే సాంఘిక ప్రక్రియ ఉందో అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద కల్చర్, సంస్కృతి పైన, పిల్లల యొక్క ఆలోచన పైన కల్చరల్ కాంటెక్స్ట్, సంస్కృతి యొక్క ప్రభావం, అదేవిధంగా సాంఘిక ప్రక్రియ ప్రభావం ఉంటుందని చెప్పింది ఎవరు? పిల్లల ఆలోచన పైన. అకార్డింగ్ టు డాష్, ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద సోషల్ ప్రాసెస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కల్చరల్ కాంటెక్స్ట్ ఆఫ్ చిల్డ్రన్ థింకింగ్. ఒకటి కోల్బర్గ్, రెండవది పియాజే, మూడవది వైగాట్స్కీ, నాలుగవది బండూరా. ఓకే, పిల్లల యొక్క ఆలోచన పైన. సో బహుశా మీకు ఆల్రెడీ ఆన్సర్ ఐడెంటిఫై చేసి ఉండొచ్చు మీరు, ఎందుకంటే కొంచెం హింట్ లాగా దొరుకుతూనే ఉన్నాయి పదాలు మనకి. ఎప్పుడైనా కూడా కొంచెం అలర్ట్గా ఉంటే ఈజీగా డైరెక్ట్ ఆన్సర్ చేసేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనం ఆన్సర్ని తీసుకుంటే సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అను కదా. సంజ్ఞానాత్మక వికాసం అంటే నథింగ్ బట్ డెవలప్మెంట్ ఆఫ్ థింకింగ్ కూడా మనం చెప్పుకుంటాం. సో దానిలో ఇప్పుడు సోషల్ కల్చరల్ కాంటెక్స్ట్ చెప్పింది ఎవరంటే వైగాట్స్కీ. సో 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా కోల్బర్గ్ కానీ పియాజే కానీ బండూరా కానీ కాదు. సో బండూరా దగ్గర మన కొంచెం తప్పుదో పట్టిస్తున్నాడు. అది లెర్నింగ్, సోషల్ లెర్నింగే, థింకింగ్ గురించి కాదు. సోషల్ లెర్నింగ్ థియరీ అది. అంటే పరిశీలన అభ్యసనం అనేది మనం చూస్తాం. చిన్న పిల్లలు ఇతరులు చేసి మనం కూడా చాలా అంశాలను చూసి నేర్చుకుంటామన్న విషయం ఇస్తుండే. కానీ ఇక్కడ మనకు ఈ కాంటెక్స్ట్లో మనకు వైగాట్స్కీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీస్. So drawing implication from Piaget theory of cognitive development, a teacher of grade 6 to 8 in his classroom should, అంటే 6-8 తరగతులు క్లాసులకు చెప్పేటప్పుడు ఒక టీచర్ పియాజే సిద్ధాంతాన్ని అనువర్తించుకుంటే 6వ తరగతి 6th, 7th, 8th తరగతుల పిల్లలకు ఎట్లా ఏం ఇంప్లికేషన్ చేసుకోవాలి, ఎట్లా అనువర్తన చేసుకోవాలి అనేది అంటున్నాడు. ఒకటి డిస్కరేజ్ యూజ్ ఆఫ్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్, రెండోది ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ దట్ రిక్వైర్ రీజనింగ్ బేస్డ్ సొల్యూషన్స్, మూడోది యూజ్ ఓన్లీ కాంక్రీట్ మెటీరియల్ టు టీచ్ కాన్సెప్ట్, నాలుగోది రిలే సోలీ ప్రిస్క్రైబ్డ్ సిలబస్. ఒకటవది లాజికల్ ఆర్గ్యుమెంట్స్ను డిస్కరేజ్ చేయాలి, రెండవది ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ దట్ రిక్వైర్ రీజనింగ్ బేస్డ్ సొల్యూషన్స్. పిల్లలకు ఎలాంటి సమస్యలు ఇవ్వాలంటే రీజనింగ్ తోటి వాటికి పరిష్కారాలను వెతకగలే సమస్యలను ఇవ్వాలి. మూడవది యూజ్ ఓన్లీ కాంక్రీట్ మెటీరియల్, అంటే మూర్త భావనను పెంపొందించే మెటీరియల్ని ఇవ్వాలి కాన్సెప్ట్ డెవలప్మెంట్లో. అదేవిధంగా సిలబస్ ప్రకారం బోధించాలి. 6, 7, 8. 6, 7, 8 అంటే మనకు ఏం చేయాలి? పియాజేకి వెళ్ళిపోవాలి. ఎన్ని దశలు ఉన్నాయి? సెన్సరీ మోటార్ స్టేజ్ 0 to 2 years. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఎంత? 2 to 7. అదేవిధంగా కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఏంది? 7 to 11. 6 to 8 అంటే ఏ క్లాసెస్కి వస్తారు? దాదాపు ఆల్మోస్ట్ 6, 7, 8 కాబట్టి మనకు 12 సంవత్సరాల పైన పిల్లలు అంటే ఏమి వస్తుంది? మామూలుగా ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ వస్తుంది. అలాంటి వాళ్ళకు ఎలాంటి మనం చెప్పాలి అనేది మనం తీసుకున్నట్టయితే డైరెక్ట్గా ఒకసారి దయచేసి ఆలోచించండి. ఆన్సర్ మీకు దొరికిపోతుంది. ఇక్కడ ఎలాంటి వాటిని ఇవ్వాలి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2nd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ దట్ రిక్వైర్ రీజనింగ్ బేస్డ్ సొల్యూషన్స్. పిల్లలకు ఎలాంటి సమస్యలను ఇవ్వాలి అంటే వాళ్ళ కారణంతో రీజనింగ్ ద్వారా పరిష్కరించుకునే సమస్యలను వాళ్ళకు చేయాలి ఆ వయసులో అనేది ఆన్సర్. మిగతా ఆన్సర్లు సరైనవి కావు. సో దీంతో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే
దయచేసి ఇది 2 సంవత్సరాల పేపర్స్ మనం ఈ యొక్క థియరీస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద చేసాం. సో బిట్స్ వస్తున్నాం, మోర్ దాన్ 2 వస్తున్నాయి ప్రతి పేపర్లో కూడా చూస్తే. ఇవన్నీ 2 సంవత్సరాలు అయ్యి పేపర్ 1 పేపర్ 2 కలిపి చేసుకున్నాం. సో దయచేసి మిత్రులందరికీ విజ్ఞప్తి, వెరీ సింపుల్. మీరు థియరీస్ కనుక పర్ఫెక్ట్ ఉన్నట్టయితే ఈజీగా చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ ఈ 2 థియరీలు పర్ఫెక్ట్ ఉంటే మినిమం 2 మ్యాక్సిమం 4-5 వరకు మార్క్స్ మనం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో వీడియో వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా మీరు క్విక్ ఏదైతే రివిజన్ వీడియో చూడండి. మీ యొక్క దాన్ని బట్టి మీకు ఆల్రెడీ అవగాహన వచ్చి ఉంటుంది, అయినా క్విక్ రివిజన్ వీడియోస్ మీకు చాలా చిన్న 10 to 15 మినిట్స్ లోపటిన వీడియో అయిపోతుంది. దయచేసి వాటిని మరొకసారి కూడా చూసుకోండి, మీరు చదువుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. మరొకసారి కూడా విజ్ఞప్తి, రివిజన్ చేయాలి, రివిజన్ చేసిన తర్వాతనే ప్రాక్టీస్ చేయాలి, డైరెక్ట్గా బిట్స్కి రావద్దు. మిత్రులందరికీ విజ్ఞప్తి, మీరు ఇవి 2 అయినాయి, మిగతాయి మళ్ళీ ఇంకా వేరే పేపర్స్ తీసుకోండి, సీటెడ్ పేపర్స్ తీసుకొని ఆ 2 పేపర్లో కూడా దయచేసి ఎట్లా వస్తున్నాయి, ఈ పియాజే తర్వాత మామూలుగా వైగాట్స్కి కాంబినేషన్లో దయచేసి తీసుకుంటే హెల్ప్ అవుతుంది. 2 తీసుకుంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కాబట్టి సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఎవరైనా మిత్రులు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ, సో మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.